ఎవరు నీవు? ఈ శబ్దభేది అస్త్రమే నిన్ను రూపుమాపగలదు. అభయోస్ ఏమిటి దారుణము? మేము అభయమిచ్చిన ఈ శరణార్థిపై శరప్రయోగము చేసిన ఆ దుర్మదాంధుడెవడు? బ్రహ్మర్షులు, కులగురువులు, వశిష్ఠ మునీంద్రులకు ప్రణామములు. పరమేశ్వర కటాక్ష ప్రాప్తిరస్తు. విశ్వామిత్ర ఋషిచంద్రులకు వందనములు. ఓరి యయాతి, దురహంకారిపై మా శరణార్థి అయిన మాతంగిని వధించలే కాక ఆ వశిష్ఠునకు ముందుగా నమస్కరించి మమ్ము అవమానించదవా దురాత్మ? స్వామి, ఇది మాతంగిని కాదు, మాయావి. మా రాజ్యంలో సంక్షోభం కలిగించడం వలన దండించవలసి వచ్చినది. వందనములకు ముందు వెనుకల ప్రసక్తి ఏమున్నది స్వామి? ఆశ్రమంలో అడుగుపెట్టగానే తొలుత గోచరించినది వశిష్ఠ భగవాన్. జ్ఞానవృద్ధులు, వయోవృద్ధులు అందరూ పూజనీయులే కదా. ఏమిరా నీ అహంకారము? జ్ఞాన వయోవృద్ధుల తారతమ్యం నిర్ణయించినంతటి వాడివా నీవు? నీ దృష్టిలో మేము అల్పులమైతిమా? నీవు చేసిన ఈ స్త్రీ హత్యాపరాధమునకు ఫలితం అనుభవించక తప్పదు. విశ్వామిత్ర, ఆవేశం ఇందులకు. ఈ యయాతి అపరాధిని దండించి రాజధర్మాన్ని నెరవేర్చాడు. ఇందా అతని దోషమేమున్నది? రే వశిష్ఠ, నాకే ధర్మోపదేశం చేయవచ్చిదివా? పవిత్రమైన తపోవనం ఏ రాజశాసనాలకు తలవంతుని సర్వ స్వతంత్రత్వంతం అనుమతి లేక ఇచ్చకు వచ్చుట, ఆపై నా శరణార్థిని చంపుట దోషం కదా? స్వామి, అపరబ్రహ్మని మీకు తెలియని ధర్మమేమున్నది? నేను విడచిన శబ్దభేదికి తంకి ఈ వంచకి మీ పంతన చేరినది. అమోఘ బాణ ప్రభావము చే హతమైనది. అపరాధిని దండించి తినే కాని ఆ కార్యము చేయలేదే. సాధించు నీ వితండవాదం. నీవు చేసిన మహాపరాధము క్షమింపరానిది. ఈ విశ్వామిత్రుని శాపాగ్నిజ్వాలల్లో భస్మం కాకుండా నిన్నెవరు కాపాడగలరో సూచనగా. నారాయణ నారాయణ, విశ్వామిత్ర, ఏమిటి ఆవేశం? యయాతి, ఎందుకీ వివాదం? విశ్వామిత్రుని శాపాగ్ని గురిగాక ముందే ఇక్కడి నుంచి వెళ్ళు. పదనాయన. నారదా, ఈ గాధేయుని క్రోధాగ్ని తృణప్రాయంగా పరిగణించిన ఆ రాజాధముని సహించమంటావా? నారాయణ, నీకు ఆవేశమే గాని ఆలోచన బొత్తిగా లేదయ్యా. అమోఘమైన నీ తపశ్శక్తిని ఈ అల్పకార్యానికి వినియోగిస్తావా? పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తావా? అపరాధిని శిక్షించవలసిన బాధ్యత చక్రవర్తి అయిన శ్రీరామునిది. యయాతి రాముని భక్తుడు కదా. ఆ రాముడు నీ శిష్యుడు కదా. అవును, రఘురాముడు గురుజన విధేయుడు, నా మాట కాదనడు. కానీ యయాతికి ఆ బ్రహ్మఋషి వశిష్ఠుని అండ ఉన్నదే. ఆ వశిష్ఠుని ఆశీర్వచన అమోఘమా, ఈ యయాతి దత్తుకునిత్యమా? బాల్యము నుండి రాముడు నా ఆజ్ఞాబద్ధుడు. రాజుగా కాదేమో. అది చూస్తాను. గురువాక్య పాలనము, భక్త పక్షపాతము, రాముని కర్తవ్యమేదో నేనే తెచ్చివేస్తాను. నారాయణ నారాయణ.